Hi everyone, welcome back to my channel. Well, so ఆగస్ట్ వచ్చేసింది అండ్ చాలా ఫెస్టివల్స్ కూడా వచ్చేసాయి. ఆగస్ట్ చాలా చాలా స్పెషల్. ఇప్పటి నుంచి శ్రావణ మాసం అని ఇంకా అన్ని ఫెస్టివల్స్ అండ్ మోర్ ఓవర్ నా బర్త్డే కూడా ఉంది. సో ఇప్పుడు అయితే ఈ బ్లాగ్ కి నేను పార్ట్నర్ చేస్తుంది ఫార్మ్ ఫుడ్స్ వాళ్ళతో. వాళ్ళు నాకు ఇండియా నుంచి ఇట్లా ఒక స్పెసిఫిక్ ప్యాకేజ్ ఆఫ్ ఫుడ్స్ పంపించారు. అది ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ ఎలాగో ఇప్పుడు ఇట్లా ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నా కాబట్టి నేను ఇది చెప్దాం అనుకున్నాను. నాకు లాస్ట్ ఫ్యూ వీక్స్ ఒక 2 weeks బిఫోర్ మా అమ్మ వాళ్ళు ప్యాకేజ్ పంపించారు. దాంట్లో ఏమీ లేవు, జస్ట్ ఇట్లా కొన్ని డ్రెస్సెస్ అవి ఇవి ఉన్నాయి. అది కూడా యూపీఎస్ త్రూ వచ్చింది. అండ్ ఈ ప్యాకేజ్ కూడా యూపీఎస్ త్రూ వచ్చింది. బట్ అది ఇట్లా 4-5 daysలో డెలివరీ అవ్వాల్సింది. నాకు ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత డెలివరీ అయింది. ఎందుకు అంటే నా ప్యాకేజ్ తో పాటు వచ్చే కొన్ని ప్యాకేజెస్ లో ఏవో అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఉన్నాయంట. సో అందుకని అన్ని ప్యాకేజెస్ ఆపేశారు. ఇట్లా మనం ఒక్కొక్కసారి ఒక కొరియర్ త్రూ వెళ్ళి ఈ కొరియర్ వల్ల మాకు ప్యాకేజ్ డిలే అయింది అట్లా అనుకుంటుంటాం కదా. సో అప్పుడు నాకు జరిగిన కేసులో నేను నా ప్యాకేజ్ వేసిన వాళ్ళని బ్లేమ్ చేయలేను అండ్ కొరియర్ సర్వీస్ ని బ్లేమ్ చేయలేను. సో అది ఎవరు ఏం పంపారో మొత్తము క్లియర్ అయ్యేంత వరకు అలాగే హైదరాబాద్ లోనే ఉండిపోయింది ప్యాకేజ్. అండ్ వాళ్ళ రిటర్న్ కూడా లేదు, మొత్తం అంతా చెక్ చేసి మళ్ళీ అంతా రీప్యాక్ చేసి పంపించారు. జస్ట్ ఇట్లా నాకు ఒకటి షేర్ చేయాలి అనిపించింది. మనకు ఒక్కొక్కసారి డిలే అయిపోతుంది, చాలా కోపం వస్తుంది కదా మనకు ప్యాకేజెస్ డిలే అవుతాయి. అది ఎస్పెషల్లీ ఏదైనా డ్రెస్సెస్ కానీ అట్లా తెప్పించుకుంటూ ఏదైనా అకేషన్ ఉండి టైంకి రాకపోతే నాకు అలా కొన్నిసార్లు జరిగాయి. నేను ఏం చేసా కూడా ఇప్పుడు నాకు రాలేదు అని చెప్పి. భరత్ ఇది ఓపెన్ అవడం లేదా, నాకు ఇది హెల్ప్ కావాలి. భరత్ ఓపెన్ చేసేసాడు. ప్యాకేజింగ్ అంతా కూడా మంచిగా ఉంది. సో ఇది వాళ్ళ ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది పికిల్స్ కి అయితే ఫార్మర్గ్ ఫుడ్స్ అని చెప్పి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యి ఇట్లా ఇది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇట్లా నేను ఫుడ్ ఆర్డర్ చేశాక నాకు చెప్పారు. నేను ఆర్డర్ చేశాక వాళ్ళు మొత్తం ప్రెప్ చేస్తారు అని చెప్పి. నేనే కాదు, ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేశాక దాన్ని బట్టి వాళ్ళు ప్రెప్ చేస్తారు. సో ఏంటి అంటే వాళ్ళ మోటో ఎంత పాసిబుల్ అయితే అంత ఫ్రెష్ గా మనకి ఇట్లా ఫుడ్ డెలివర్ చేయాలి అని చెప్పి. అండ్ వీటి టేస్ట్ కూడా మొత్తం మనము ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటది అలా వాళ్ళు చేస్తారు అంట. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ ఇంకా ఏవి కూడా యాడ్ చేయకుండా. ఇది వచ్చేసి ఇట్లా విజయవాడ దగ్గర నూజివీడు అని ఉంటుంది కదా, అక్కడ బేస్ అయి ఉంది. సో ఫుడ్స్ ఓపెన్ చేసేస్తా. ఫస్ట్ ఏమో చికెన్ పికిల్. అండ్ ఇది ఇట్లా నల్ల కారం పొడి ఇడ్లీ వాటిలోకి. చెక్కలు, ఇంకొక బాక్స్ చెక్కలు, బూందీ. ఇవి కూడా చాలా నీట్ గా వచ్చింది. ఇట్లా ప్యాకేజింగ్ కోసం స్పేస్ అయిపోతుంది అట్లా లేకుండా నీట్ గా ప్యాకేజింగ్ చేసి వచ్చింది. సో ఏ ఫుడ్స్ కూడా స్పిల్ అట్లా ఏమి అవ్వవు. కారపూస, బూరెలు, అండ్ ఇది కర్రీ లీఫ్ పొడి, బెల్లం గవ్వలు. ఇవి నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా చేస్తారు బెల్లం గవ్వలు. అండ్ ఇంకా కారం గవ్వలు, అవి బాగా ఇష్టం. ఇలాంటి ఫుడ్స్ అని నాకు భరత్కి కలుగుతాను, అంత ఇష్టపడడు ఇలాంటి ఫుడ్స్. అండ్ ప్రాన్ పికిల్, ఇంకా టొమాటో పికిల్, అండ్ గోంగూర పికిల్. అయిపోయాయి. ఉంది ఇంకొకటి, మ్యాంగో తొక్కు పచ్చడి. అండ్ ఇది స్టార్ట్ చేసిన వాళ్ళతో నేను ఇట్లా మాట్లాడాను. ఇది స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు నాకు చెప్పారు, తను ఫస్ట్ బెంగళూరులో జాబ్ చేసేవాడు అంట. తనకి బాగా ఇట్లా ఈ బిజినెస్ మీద, ఈ ఫుడ్ బిజినెస్ మీద ప్యాషనెట్ కాబట్టి తను ఇంకా రిజైన్ చేసి ఇది స్టార్ట్ చేశాడు. వాళ్ళు ఇనీషియల్ గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను వాళ్ళకి నేను నా జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి. వాళ్ళు చెప్పారు చాలా మందికి బాగా నచ్చుతున్నాయండి, మీరు మీ జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేయండి. సో నాకు హెల్ప్ అవుతుంది మీరు జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేస్తే. ఇంకా ఏం బాగలేవు ఏం బాగున్నాయి అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి. వాళ్ళకి ఇట్లా వాళ్ళు వెరీ ప్యాషనెట్ అబౌట్ ద బిజినెస్, ఇట్లా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెలివర్ చేయాలి అట్లా అని చెప్పి. ఓపెన్ చేస్తున్నా, చూద్దాం. బూరెలు మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం. బూరెలు మా ఎప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినా కూడా కంపల్సరీ తెస్తారు. ఇంట్లో పెద్దగా చేయరు కానీ బయట నుంచి అయితే కంపల్సరీ తీసుకొస్తారు. మంచిగా ఇట్లా సాఫ్ట్గానే ఉన్నాయి.
చాలా బాగున్నాయి బూరెలు. ఐషానికి బాగా నచ్చుతాయి. నేను ఓవర్ స్వీట్ కూడా లేదు, చాలా బాగున్నాయి. బెల్లం గవ్వలు. ఇది ఓపెన్ చేస్తుంటే కూడా నాకు మా ఇంట్లో చేసి పంపించిన ఫీలే వస్తుంది. బెల్లం గవ్వలు కూడా చాలా బాగున్నాయి. ఇట్లా ఏమంటారు, మంచిగా క్రంచీగా, ఓవర్ స్వీట్ లేవు, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ నిజంగా అది ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి, అసలు ఎక్కువ ఓవర్ స్వీట్ లేదు. యూజువల్గా కొన్నిసార్లు తెచ్చుకుంటాం కదా బయట నుంచి కూడా, బాగా ఓవర్ స్వీట్ అనిపిస్తుంది, అవి ఎక్కువ తినలేము ఓవర్ స్వీట్ ఉంటే. ఇదైతే మంచిగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, పికిల్స్ అన్ని ఆల్రెడీ రైస్ పెట్టుకున్నా, ఇది లంచ్ టైమే, అప్పుడు ఓపెన్ చేస్తాం. కారపూస ఓపెన్ చేద్దాం. కారపూస కూడా చాలా బాగుంది. ఇప్పటివరకైతే నేను 3 ఫుడ్స్ టేస్ట్ చేసా, ఈ 3 కూడా మంచిగా ఉన్నాయి. నేను మళ్ళీ కొనుక్కుంటానా వీళ్ళ దగ్గర అంటే నేను కంపల్సరీ కొనుక్కుంటా, బికాస్ ఇవి నా టేస్ట్ కి తగ్గినట్టే నాకు నచ్చాయి ఈ 3 ఐటమ్స్ అయితే. ఇప్పుడు నేను ఓపెన్ చేసినవి, ఇంకా అవి కూడా ఓపెన్ చేస్తాను. కొంచెం తింటా, బికాస్ నేను చాలా టేస్ట్ చేయాలి కదా. నెక్స్ట్ అయితే బూందీ. చాలా బాగుంది, బాగా గార్లిక్ ఉంది. నాకు భరత్కి ఇద్దరికి ఫుల్ ఇష్టం ఇట్లా గార్లిక్ ఉంటే, మంచిగా ఉంది. ఇది నీకే భరత్, నీకు బాగా నచ్చుతుంది, తీసుకో. సరే అక్కడ పెట్టి తర్వాత తీసుకుంటా. అండ్ నెక్స్ట్ బాక్స్ చెక్కలు. ఇవన్నీ ఇట్లా మంచిగా ఆంధ్ర స్టైల్ ప్రెప్ చేస్తారంట వాళ్ళంతా. చాలా చాలా క్రిస్పీ ఉన్నాయి చెక్కలు కూడా. ఇది కూడా భరత్ ఐటమే. ఇది అయితే కర్రీ పొడి, బాగా నీట్గా ఉంది ప్యాకేజింగ్. అసలు లీక్ ఏవి కూడా మనం కొనుక్కున్న ఐటమ్స్ లీక్ అవుతాయి అన్నది లేనే లేదు, అన్ని డబల్ ప్యాకేజింగ్ ఉంది. కరివేపాకు పొడి అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకు ఒక ఇంప్రెషన్ ఉండేది ఎప్పుడు కరివేపాకు పొడి, ఇంట్లో కూడా పెద్దగా తినను, చేదు ఉంటుందో ఏమో అని. చాలా చాలా బాగుంది. ఈ ఫుడ్స్ అన్ని భరత్కి, బికాస్ నేను ఇంకొక 20 daysలో ఇండియా ట్రావెల్ చేస్తున్నా. బట్ నా బర్త్డే అయిపోయాక నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నా. నేను ఐషానియా వస్తున్నాము. ఇప్పుడైతే తనకి ఎక్కువ లీవ్స్ లేవు, తను లాస్ట్లో జాయిన్ అవుతాడు. అండ్ నాకైతే అస్సలు లీవ్స్ లేవు, చాలా చాలా ఫ్యూ డేస్ నాకు ఉన్నది. బట్ లక్కీగా నాకు ఇట్లా ఇండియా నుంచి వర్క్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి ఒక 6 weeks మంచిగా ఇట్లా నాకు బాగా ఎప్పుడెప్పుడు నేను ఇంకా ట్రావెల్ చేసేస్తానా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి జస్ట్ నాకు ఇంటికి వెళ్తే ఏముంటుంది, జస్ట్ ఆఫీస్ వర్క్ ఇక్కడ లేకపోతే కొంచెం బ్లాగ్ చేసి అట్లా, మిగతావన్నీ మంచిగా మా అమ్మ వాళ్ళు చూసేసుకుంటారు. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో ఐషాని కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంది. వీఆర్ గోయింగ్ టు ఇండియా ఇట్లా చెప్పి నేను తనని అడుగుతున్నాను, నేను ఎవరు వస్తారమ్మా పిక్ చేసుకోవడానికి అంటే, గొరిల్లా గడ్జిల్లా కూడా వస్తారు నన్ను పిక్ చేసుకోవడానికి అని చెప్పింది. ఓకే నువ్వు వెళ్ళు గొరిల్లా గడ్జిల్లాతో, నేను మా అమ్మ వాళ్ళతో వెళ్తా ఇంటికి అని చెప్పా తనకి. ఇది అయితే నల్లకర పొడి. మా ఇంట్లో దీన్ని మోస్ట్లీ ఇట్లా ఇడ్లీలోకి చేస్తారు, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, ఆర్డర్స్ ఇట్లా కారపొడి. భరత్ కి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు, నాకైతే బాగానే ఇష్టం ఈ కారపొడి. అవి ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా స్పైసీ కూడా ఉంది, బాగుంది. ఇప్పుడు ఇవన్నీ పికిల్స్ ఓపెన్ చేసేసి అన్నం పెట్టుకొని పికిల్స్ వేసుకొని తినేసి చెప్తా ఎలా ఉందో. నాకు కరివేపాకు పొడి బాగా నచ్చింది, సో ఫస్ట్ అదే కలిపేసుకుంటున్నాం. చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇట్లా వీళ్ళ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే ఒకసారి చూడండి. అండ్ డెలివరీ కూడా బాగా ఫాస్ట్గా వచ్చేసింది. ఐ బిలీవ్ 3 to 4 days వచ్చినట్టుంది. అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మన ఇంట్లో చేసుకునే ఫుడ్స్ లాగే ఉన్నాయి. నాకు బాగా చికెన్ పచ్చడి కానీ ప్రాన్ పచ్చడి కానీ అవి నాకు బాగా మా ఇంట్లోవే నచ్చుతాయి. బాగా నేను ఇంతకు ముందు
వేరేవి చేసినప్పుడు కూడా సో నేను ఆర్డర్ చేయలేదు అవి నాకు ఇవే నచ్చుతాయని చెప్పి. బట్ ఇది కూడా చాలా బాగుంది. మేము చేసుకునే టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా బాగుంది. నేను మా చెల్లికి కూడా చెప్దాం అనుకుంటున్నా, తెప్పించుకో నువ్వు అని చెప్పి. చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అండ్ ఇంకా ప్రాన్ పికిల్, నాకు ప్రాన్ పికిల్ తిన్నప్పుడు అనిపించింది మేబీ అవి పచ్చి రొయ్యలు కాదేమో, ఎండు రొయ్యలు ఏమో అనిపించింది. బికాస్ కొంచెం సాల్టీ ఉంది. ఐ మేబీ రాంగ్, మేబీ పికిల్ పాడవ్వకుండా ఉండడానికి, ఎక్కువ రోజులు ఉండడానికి మేబీ అది పచ్చి రొయ్యలే సాల్ట్ ఎక్కువ ఉందా ఏమో నాకు తెలియదు. ఒకసారి అయితే మీరు ఆర్డర్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పటివరకు నేను ఓపెన్ చేసిన అన్నిట్లో, తిన్న అన్ని ఫుడ్స్లో నాకు ఇది ఒక్కటి కొంచెం సాల్టీ అనిపించింది. అదర్ దాన్ ఇది తప్పితే ఏది లేదు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ Farmorg Foods. అండ్ హీస్ ఎ వెరీ యంగ్ గై, జస్ట్ 21 years. తను ఇట్లా స్టార్ట్అప్ చేశాడు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలి అనుకుంటే జస్ట్ కన్సిడర్ ఈ ఆప్షన్ కూడా. మేబీ బల్క్ కాకుండా ఒక కొంచెం కొంచెం ఐటమ్స్ తెప్పించుకొని చూసి మీకు టేస్ట్ బాగా నచ్చితే అప్పుడు మీరు బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది నా జెన్యూన్ రివ్యూ, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇంకా వాళ్ళు మోర్ ఫుడ్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నారు, మోర్ ఫుడ్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఏ ఒక్క పికిల్ కూడా లీక్ అయితే అవ్వలేదు. చాలా చాలా లీక్ ప్రూఫ్ ప్యాకేజింగ్ ఉంది. వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ స్వీట్స్ అయినా కూడా, హాట్ కూడా అంత మంచిగా ఇట్లా డబల్ ప్యాకేజింగ్ చేసి అట్లా పంపించారు. ఇది నేను మంచిగా తినేసి ఇంకా షాపింగ్కి వెళ్ళాలి. చెప్పాను కదా ఇండియా వస్తున్నా అని చెప్పి, చాలా చాలా ఫుడ్ తిన్నా కదా, క్యాలరీస్ అన్ని కూడా బర్న్ అవ్వాలి. టేస్ట్ అని చెప్పి కొంచెం కొంచెం తిన్నా, అది నా పొట్ట ఫుల్ అయిపోయింది. అండ్ ఇంకా ఎవరి లిస్ట్ వాళ్ళు ఇచ్చేసారు నాకు. మా ఇంట్లో వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, విష్ణు వాళ్ళు, చిన్నారమ్మకి నేను కొన్నది. మా మమ్మీ వాళ్ళు ఏం అడిగినా వద్దు అని చెప్తారు. సేమ్ థింగ్ విత్ మై ఇన్లాస్. ఆంటీ వాళ్ళు కూడా అంతే, ఏం అడిగినా వద్దు అంటారు. సో వీళ్ళకే తీసుకోవాలి. నేను తీసుకొని ఇంకా నేను ఇట్లా వెయిట్ చేస్తున్నాను నేను, నా ట్రావెల్ డేటా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. బికాస్ నేను ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేసేదాన్ని బిఫోర్ ఐషాని కూడా. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. కొన్ని ఇయర్స్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్, నేను ఒక ఇయర్లో 3 times కూడా ట్రావెల్ చేశాను. 10 daysకి, 1 weekకి అట్లా కూడా ట్రావెల్ చేసేదాన్ని. నాకు బాగా హోమ్ సిక్ ఉంటుంది, చాలా ఉంటుంది. నేను అనుకున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 6 months ఆగి వెళ్దాము ఇండియాకి అనుకున్నాను, బట్ కుదరలేదు. మళ్ళీ ఫైనలీ 1 year తర్వాత వెళ్తున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్ అబౌట్ Farmorg Foods. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి, గివ్ దెమ్ ఎ షాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.